హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. యమున గురువు గారిని కలవడానికి వెళ్తుంది. గురువు గారు ఆ సమయంలో, అమ్మ యమున, మన చేతుల్లో ఏదీ లేదు, అంతా దైవ నిర్ణయం. ఆ దేవదేవుణ్ణి వేడుకో, నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు అని చెప్పి గురువు గారు చెప్తూ ఉంటారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నీ వారసుడు బయటపడటానికి చాలా గండాలే ఎదురు పడతాయి. ఆ గండాలన్నిటినీ కూడా అధిగమించి నీ వారసుడు తప్పకుండా నీ ఒడిలోకి చేరతాడమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు. గురువుగారు, మీరు చెప్పిన విధంగానే ఆ దేవదేవుణ్ణి వేడుకుంటాను, నా సమస్యకు పరిష్కారం తెలుసుకుంటాను, వారసుడికి గండాలన్నీ తొలగిపోయి ఎలాంటి సమస్య లేకుండా బయటపడేలా ఆ దేవదేవుణ్ణి మొక్కుకుంటాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సర్వే జన సుఖిన భవద్దు, వెళ్ళిరమ్మ అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఇక యమున బాధపడుతూ ఉంటుంది. అభశుభం ఎరగని వారసుడికి ఎందుకు ఇన్ని కష్టాలు? ఆ దేవుడు అసలు మా కుటుంబం నుంచి ఏం కోరుకుంటున్నాడు? నా కొడుక్కి అన్ని కష్టాలే ఇస్తున్నాడు. వాడు ఏం తప్పు చేశాడు? ఏం పాపం చేశాడు? వాడికి కష్టాలు ఇస్తుందే కాకుండా విహారీ వారసుడికి కూడా కష్టాలు గండాలు ఎదురవబోతున్నాయని గురువుగారు చెప్తున్నారు అని చెప్పి యమున బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఇక మరోవైపు లక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ రెడీ అయి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఒరే విహారీ, ఎక్కడికి వెళ్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. వి ఆర్గానిక్స్ దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, రేపే సహస్రకు డెలివరీ డేట్ ఇచ్చారు, ఈ సమయంలో సహస్రకు తోడుగా ఉండొచ్చు కదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వి ఆర్గానిక్స్ దగ్గర చిన్న పనుంది అత్తయ్య, అది చూసుకొని వచ్చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ, త్వరగా వచ్చేసేయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇదంతా కూడా అంబిక దూరం నుంచి చూస్తూ ఉంటుంది. వెంటనే అంబిక సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్, విహారీ బయలుదేరాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అంబిక, నేను చూసుకుంటాను అని సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు. విహారీ బయటికి వెళ్తున్నాడు. విహారీ బయటికి వెళ్ళటం గమనించి అంబిక ఎవరికి ఫోన్ చేసింది, అంబిక ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ విహారీ గారికి ఏం కాకూడదు దేవుడా, ఆయన క్షేమంగా ఉండాలి అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అసలు విహారీ గారు ఎక్కడ ఉన్నారని నేను వెతకను, విహారీ గారు ఇంట్లో ఉన్నారో లేదో ఒకసారి చారుకేశ బాబాయ్కు ఫోన్ చేసి కనుక్కుంటాను అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. వెంటనే చారుకేశకు ఫోన్ చేస్తుంది. చెప్పమ్మ లక్ష్మి అని చారుకేశ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు. బాబాయ్, విహారీ గారు ఇంట్లో ఉన్నారా అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. లక్ష్మి, ఏమైందమ్మా, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. బాబాయ్, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, విహారీ గారు ఇంట్లో ఉన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే బయటకు వెళ్ళాడమ్మా అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా బాబాయ్ అని లక్ష్మి అడుగుతూ ఉంటే, తెలీదమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. అంబికమ్మ కూడా ఇంట్లో ఉన్నారా బాబాయ్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అంబిక ఇంట్లోనే ఉందమ్మా, విహారీ బయటికి వెళ్ళటం చూసి ఎవరికో ఫోన్ చేసి చెప్పింది అని చారుకేశ చెప్తూ ఉంటాడు. బాబాయ్, విహారీ గారికి ఏదో ప్రమాదం అంబికమ్మ తలపెట్టబోతుందని నా మనసు చెప్తుంది బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు అని చారుకేశ అంటూ ఉంటాడు. బాబాయ్, నేను గుడికి వెళ్ళాను, విహారీ గారి పేరు మీద పూజ చేపిస్తుంటే హారతి కొండెక్కింది బాబాయ్, ఏ అపశకనం జరుగుతుందోనని పంతులు గారు అన్నారు, నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. అంబికమ్మ నిన్న జరిగిందంతా కూడా మనసులో పెట్టుకొని విహారీ గారికి ఏదైనా ప్రమాదం సృష్టిస్తుందేమోనని భయంగా ఉంది, విహారీ గారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను విహారీకి ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చారుకేశ విహారీకి ఫోన్ చేస్తాడు. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మోయా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ, ఎక్కడున్నావు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు. వి ఆర్గానిక్స్కి వెళ్తున్నాను మోయా అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ, మళ్ళీ చేస్తాను అని చారుకేశ ఫోన్ కట్ చేసి లక్ష్మికి ఫోన్ చేసి, వి ఆర్గానిక్స్కి వెళ్తున్నాడంటమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. బాబాయ్, విహారీ గారికి ఆ అంబికమ్మ ఏదో ప్రమాదం తలపెడుతుంది, తొందరగా విహారీ గారిని కాపాడుకోవాలి బాబాయ్, నేను వెళ్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటే, నేను కూడా వస్తానమ్మా అని చారుకేశ అంటూ ఉంటాడు. సరే బాబాయ్, ఉంటాను అని చెప్పి లక్ష్మి కంగారుగా ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు విహారీ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి లక్ష్మి లాంటి డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. విహారీ
దూరం నుంచి ఆ అమ్మాయిని చూసి లక్ష్మిలా ఉందే అని మనసులో అనుకొని కార్ ఆఫ్ చేస్తాడు. లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఆ అమ్మాయి వెనక పరిగెడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి మాత్రం విహారీ పిలుస్తున్నా కూడా పలక్కుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. లక్ష్మి నిన్నే పిలుస్తుంది, పిలుస్తున్నా కూడా ఎందుకు వినిపించుకోవట్లేదు, ఎందుకు నా నుంచి దూరంగా పారిపోతున్నావు, మనిద్దరిది జన్మ జన్మల బంధం అన్నావు, నన్ను ప్రేమిస్తున్నా అన్నావు, నా నుంచి దూరంగా వెళ్ళను అన్నావు, నన్ను ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయావు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. లక్ష్మి నిన్నే ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్తావు అని విహారీ ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేసి వెనక్కి లాగేసరికి ఆ అమ్మాయిని చూసి విహారీ షాక్ అయ్యి, సారీ అండి, నేను మిమ్మల్ని చూసి లక్ష్మి అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి వైల్డ్గా రియాక్ట్ అయ్యి చేతిలో కత్తి తీసుకొని వెంటనే విహారీని కత్తితో పొట్టలో పొడిచేస్తుంది. ఇంతలో వెనుక నుంచి ఒక 5-6 రౌడీలు వచ్చి విహారీని వెన్నుపూసలో గట్టిగా పొడిచేస్తారు. ఇక విహారీ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. రే చచ్చాడో బ్రతికాడో చూడండి అని చెప్పి రౌడీలు అనుకుంటూ ఉంటారు. రే నువ్వు చూడరా అని మరొక రౌడీ అనటంతో ఒక రౌడీ విహారీ ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తూ ఉంటాడు. ఇన్ని కత్తిపోట్లు పడ్డాక వీడు ఇంకా ఎలా బ్రతుకుతాడన్నా ఇక కొన ఊపిరితో పోరాడుతున్నాడు. రాత్రి అవుతుంది, వర్షం కూడా పడేలా ఉంది, ఎవరు ఈ దోవలో రారు, చస్తాళ్లే, పదండి వెళ్ళిపోదాం అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. ఇక కొన ఊపిరితో పోరాడుతున్న విహారీని అలానే వదిలేసి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వర్షం పడుతూ ఉంటుంది. లక్ష్మి విహారీ కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు రౌడీలు లక్ష్మికి ఎదురు పడతారు. మనం పొడిచిన పోట్లకు వాడు ఈపాటికే చచ్చుంటాడు అని మాట్లాడుకోవటం లక్ష్మి వింటుంది. వీళ్ళు పొడిచింది విహారీ గారినేనా, విహారీ గారి గురించేనా వీళ్ళు మాట్లాడుకుంటుంది అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. విహారీ గారు అని లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే లక్ష్మి కాళ్లకు ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. వెంటనే దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ విహారీ రక్తపు మడుగులో పడి ఉంటాడు. విహారీని చూసి లక్ష్మి విహారీ గారు అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీని ఎలాగైనా హాస్పిటల్కు తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు కారులో వెళ్తూ ఉంటే సుభాష్ రౌడీలకు ఫోన్ చేసి వాడు చచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాస్ వాడు చావలేదు, కానీ ఈపాటికి చచ్చే ఉంటాడు, కొన ఊపిరితో పోరాడుతున్నాడు అని రౌడీలు చెప్తూ ఉంటారు. అడ్డగాడిదల్లారా, నేనేం చెప్పానురా, వాడు చచ్చే వరకు అక్కడే ఉండమని చెప్పాను కదా, వాడు చచ్చాడన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చిన తర్వాతే మీరు అక్కడి నుంచి కదలాలని చెప్పాను కదా, కొన ఊపిరితో పోరాడుతున్న వాడిని ఎందుకు వదిలేశారు, వెళ్ళండి, వెంటనే వెళ్ళి వాడు చచ్చాడో లేదో కన్ఫర్మ్ చేసుకోండి, చావకపోతే చంపేయండి అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే బాస్ అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేసి పదండ్రా, వాడు కొన ఊపిరితో ఉన్నా కూడా బాస్ ఒప్పుకోవట్లేదు, వాడు చచ్చాడన్న ఇన్ఫర్మేషన్ బాస్కి ఇస్తేనే వాడు మనకి పేమెంట్ చేస్తాడంట అని రౌడీలు వెతుక్కుంటూ విహారీ దగ్గరకు వెళ్తారు. లక్ష్మి రౌడీలు మళ్ళీ వస్తున్నారేంటి అని మనసులో అనుకుంటూ విహారీని పక్కకు తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడే కదా వాడిని మనం పొడిచేసింది, కానీ వాడిక్కడ లేడు అంటే వాడు బ్రతికిపోయాడా, తప్పించుకున్నాడా అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. మనం పోల్చిన కత్తిపోట్లకు వాడు చచ్చుండాలే, ఇంకా ఎలా బ్రతుకుతాడు అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే ఎక్కడ ఉంటాడు, పదండ్రా వెతుకుదాం అని రౌడీలు విహారీ కోసం వెతుకుతూ ఉంటే ఇక లక్ష్మి విహారీని ఒక తోపుడు బండి మీద పడుకోబెట్టి రౌడీలకు కనిపించకుండా నెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. విహారీ గారు కళ్ళు తెరవండి, విహారీ గారు కళ్ళు తెరవండి అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. విహారీ ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో విహారీ ఒంటి మీద ఉన్న కత్తిపోట్లను చూసి ఇన్ని కత్తిపోట్లు ఉన్నాయంటే డాక్టర్లు విహారీ గారికి ట్రీట్మెంట్ చేయరు, అంతేకాదు విహారీ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన అంబికమ్మ ఏదో ఒక విధంగా విహారీ గారిని చంపే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితిలో విహారీ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయకూడదు, విహారీ గారికి నాటు వైద్యం చేపిస్తాను, విహారీ గారిని అజ్ఞాతంలో ఉంచి కాపాడుకుంటాను, ఇక లాభం లేదు, విహారీ గారి వెంట నేను ఉండాల్సిందే అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. వెంటనే విహారీని తీసుకొని నాటు వైద్యం చేసే వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు, ఏంటి ఈ సమయంలో వచ్చావు అని నాటు వైద్యం చేసేవాళ్ళు లక్ష్మిని అడుగుతూ ఉంటారు. ఏమండి ప్లీజ్ అండి, ఈయనకు కత్తిపోట్లు పడ్డాయి, ఈయన్ను మీరే కాపాడాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ ఒంటి మీద ఉన్న కత్తిపోట్లు చూసి అమ్మ ఇన్ని కత్తిపోట్లు ఉన్నాయి, హాస్పిటల్కు తీసుకెళ్లటం మంచిదేమో అని నాటు వైద్యం చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈయన హాస్పిటల్లో ఉండటం అంత మంచిది కాదమ్మా, ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి, ఈయన ప్రాణానికి ప్రమాదం ఉంది, ఈయన్ని కాపాడుకోవాలంటే ఇలా అజ్ఞాతంలోనే ఉంచాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరేమ్మా నీ ఇష్టం,
వైద్యం చెయ్యమంటే మాకు వచ్చిన వైద్యం నాటు వైద్యం కాబట్టి చేసేస్తాము. అతని బ్రతకడం, బ్రతకపోవడం అనేది అతని అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని నాటు వైద్యం చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు. సరే అండి, మీరైతే నాటు వైద్యం చేయండి, ఆయన తప్పకుండా బ్రతుకుతారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక విహారికి అజ్ఞాతంలో ఉంచి లక్ష్మి నాటు వైద్యం చేపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు విహారీ కనిపించకపోవడంతో సుభాష్కి ఫోన్ చేసి, అన్నా వాడు చచ్చిపోయాడన్నా, వాణ్ణి ఈ అడవిలోనే సింహాలో పులులో లాక్కొని వెళ్ళి తిన్నట్టున్నాయి, ఇక్కడ ముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి అని చెప్పి రౌడీలు సుభాష్కి చెప్తూ ఉంటారు. ఎంత గొప్ప శుభవార్త చెప్పారా అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేసి వెంటనే అంబికకు ఫోన్ చేసి, అంబిక సక్సెస్, ప్లాన్ సక్సెస్, విహారీ చచ్చిపోయాడు, వాడి డెడ్ బాడీ కూడా చూడటానికి దక్కలేదు, వాడిని అడవిలో సింహాలు పులులు లాక్కెళ్ళిపోయి తిన్నాయంట అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సుభాష్ నువ్వు చెప్పేది నిజమా అని అంబిక అంటూ ఉంటుంది. అవును అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు. సరే సుభాష్, ఈ విషయం అందరికీ ఇంట్లో తెలియాలి, నా ద్వారా తెలియటం కరెక్ట్ కాదు, నువ్వు ఈ విషయాన్ని మీడియాకి చెప్పు, మీడియానే విహారీ చనిపోయాడని అనౌన్స్ చేస్తుంది అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. అక్కడ ఎలాగూ విహారీ కారు ఉంది కాబట్టి వాళ్ళు కూడా చచ్చిపోయింది విహారీ అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈ విషయం బ్రేకింగ్ న్యూస్లో రావాలి సుభాష్ అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక ఉంటాను అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు బ్రేకింగ్ న్యూస్, విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ విహారీ తన వి ఆర్గానిక్స్ కంపెనీ దగ్గరకు వెళ్తుంటే రౌడీలు కత్తితో దాడి చేసి చంపేశారని, ఆ తరువాత అదంతా అడవి ప్రదేశం కాబట్టి సింహాలు పులులు ఆ విహారీ డెడ్ బాడీని అడవిలోకి లాకెళ్ళిపోయి తినేశాయని ఇక్కడ చూస్తున్న ఆధారాల ప్రకారం నిర్ధారించడం అయింది. విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ విహారీ చనిపోయాడు, ఇక విహారీ లేడు ఈ లోకంలో అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో చెప్తూ ఉంటారు. అది చూసిన పద్మాక్షి యమున, సహస్ర, అంబిక అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అటు చూడండి అని చెప్పి చెప్పడంతో అందరూ కూడా అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతారు. విహారీ చచ్చిపోయాడా, నా విహారీ చచ్చిపోయాడా అని యమున ఏడుస్తూ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్లో వస్తున్న న్యూస్ని లక్ష్మి కూడా చూస్తుంది. ఇదంతా అంబికమ్మ ప్లానే అయి ఉంటుంది. విహారీ గారిని ఇలా అజ్ఞాతంలో ఉంచి ట్రీట్మెంట్ చేయించి అందరి ముందుకు విహారీ గారిని తీసుకెళ్ళి అంబికమ్మకు బుద్ధి చెప్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.